మీకు ఎలా సౌకర్యాలు కూర్చోండి. కూర్చుంటే మాట్లాడుకోవడానికి ఇలా పంచడానికి వీలు అవుతుందని చెప్పి కూర్చోమన్నాను. నేను ఒకరు వస్తారన్నారు కదా అనుకున్నా, తలుపు తీసేసరికి మీరు పంచముఖ ఆంజనేయలాగా నమశివాయలో పంచలాగే మీరు పంచలు కట్టుకుని ఎంతమంది వచ్చారు. కాదు, సింహాచార్య శాస్త్రి గారు చెప్తారుగా, తెలుగువాడికే సొంతం ఏమిటి? చెప్పు. మనగాడు ఇంకా ఇంకా కండువా లేనిది గడప. ఇంకా పంచకట్టువాడు, పంచిపెట్టువాడు, పంచాక్షర జపించువాడు, వాడు తెలుగు. పంచులేసేవాడు కూడా తెలుగు. ఇది లాగే, ఇది మందే. అవునా? విన్నావా లాస్ట్ది? చెప్పు పిల్ల, ఏం పేరు నీ పేరు? అమ్మో, చందన చర్చిత నీలకలేవర పీతవసన వనమాలి. చూసా, మీ పేరు చెప్పగానే ఏమైంది? అవునా? శ్లోక అంటే అర్థం తెలుసా? శోకమును తొలగించున్నది. సో యూ వాంట్ శ్లోక శోక? దెన్ కేక. యమ విల్ నెవర్ టచ్ యువర్ పేక. అర్థమైందా? లైఫ్ ఇస్ కాక. అర్థమైందా? తల్లి, నేను ఫస్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చుంటే వెళ్ళినప్పుడు సౌఖ్యం. హరే కృష్ణ. మీకు ఒక పని చెప్తాను శ్రీనివాస్, నువ్వు భలే సమయానికి ఉన్నావు. ఆ పెట్టి దగ్గరలో చెప్తాను. నేను మనసులో ఆలోచిస్తాను, భగవంతుడు ఏదో ప్లాన్ లేకుండా అదో ఇది తీసుకోవచ్చు. భగవంతుడు ఏదో ఆలోచన లేకుండా దగ్గరతో ఆయన కొన్ని అవి మనతో చేయించడు. ఇది చైతన్య మహాప్రభు చెప్తారు, కృష్ణశక్తి విన తారే పరిత్రణ. అంటే ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఫ్రమ్ కృష్ణ, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇది ప్రభుపాద వారు చాలాసార్లు వాడిన మాట. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం మాట్లాడుతున్నాం, మనం తిరుగుతున్నాం, తింటున్నాం, తిన్నది అరుగుతుంది, మనం కదులుతున్నాం. ఇలా గ్రహించగలిగిన వాడు బుద్ధివంతుడు. నేను అంటాడు కదా, వాడు నెంబర్ 1 మూడు. నేను అన్నప్పుడు మేను అని అర్థం. ఈ బోనులతో నిర్మించిన ఈ పంజరాన్ని నేను అనుకుంటే వాడి జ్ఞానం అంతా గాన అయిపోలే. ఏం చెప్పారు రా వాళ్ళు? అంత పోయిన నేను, మేను, బోను, ఎవ్రీథింగ్ గాను. అవునా కదా? మనకి అంతర్ముఖం కానందువలన ఎన్ని కష్టాలు వస్తున్నాయో మనస్సుకి. అంతర్బహిశ్చతత్ సర్వం వ్యాప్య నారాయణ అని చెప్తాం. మనం చదువుతాం. మరి లోపల బయట ఒకడే ఉన్నప్పుడు మన ఖేదం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను అడిగేది విశాఖపట్నం వెళ్తే వేద పండితుడు, స్వామి మిమ్మల్ని వాళ్ళు అన్ని మాటలు అంటున్నారు కదా, మాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది, మరి మీ మనసు స్పాయిల్ అయిపోవట్లేదా, ఇలా రాయల్గా ఎలా తిరుగుతున్నారు అని అడిగి. అసలు వాళ్ళు నాకు వ్యతిరేకులని నేను భావిస్తేగా. ఇద్దరు ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ పిల్ల, నేను ఇక్కడ గ్లాసు నీళ్ళు పెట్టా, ఈ పిల్ల చేయి దగ్గర పడిపోయింది. అర్థం చేసుకుంటే అది శిశువు, దాన్ని అరిస్తే నువ్వు పశువు, నీకు తినిపించాలి కసువు, నా కవిత్వం ఆసు. చిన్నబిడ్డ కదండి, పడేస్తుంది, నువ్వు క్షమించు, యాక్సెప్ట్ చేయాలి, క్షమించు. దాని పెద్ద విషయం ఏంటి? వద్దుడు అక్కర్లేదా, నేను బాగా చేస్తావా, అది ఇష్యూ ఎందుకు చేస్తావు? అలాగా ఎవరైతే నోటిని సబ్జెక్టు కాకుండా వ్యక్తిగత దోషణకు వాడుతుంటారో వాళ్ళ దగ్గర కంటెంట్ కరెంట్ లేదని అర్థం. ఎప్పుడైనా వాళ్ళు ఓడిపోతారు అన్నప్పుడే వాళ్ళ నోట్లోంచి సబ్జెక్ట్ కాకుండా వేరే వస్తుంటాయి. ఇప్పుడు ఎవరికో ఒక అవకరం ఉంది ఫిజికల్, దాన్ని ఏమంటారు బాడీ షేమింగ్. వాడికి ఒక చెయ్యి వంకరో, కాలు వంకరో, లేకపోతే జుట్టు తక్కువ, లేకపోతే రంగు తక్కువ అనుకోండి. సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కర్రీ నాక ఎందుకు, టాపిక్ అది కాదుగా.
పొట్టినాయ కాదుగా, సబ్జెక్ట్ అది కాదుగా. సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఉండాలిగా, స్ట్రైట్గా, సూట్గా, స్ట్రైట్ సుత్తి లేకుండా అడుగుతున్నాం. అడిగినప్పుడు సమాధానం చెప్పచ్చు, లేదంటే నాతో క్షమాపణ చెప్పించవచ్చు. ఎన్ని ఆప్షన్లు ఇచ్చాం. అది మానేసేసి దూషణ చేస్తూ నేను బాధపడేది ఎందుకంటే వాళ్ళు తిట్టినందుకు. అయ్యో అమృతం తాగవలసిన నోటితో మూసి వాటర్ తాగుతున్నారే, గట్టం నీళ్ళు తాగుతున్నారే, అది బాధ. రక్తం తాగుతున్నారు, పిశాచాల విషం తాగుతున్నారు, అది బాధ. అమృతస్య పుత్ర అని కదా ఉపనిషత్తు చెప్పింది. అమృతం తాగడానికి మనం పుట్టాం. ఒక మృత కళేబరాన్ని వాళ్ళు దైవం అనుకుని అమృతాన్ని విడిచిపెట్టి సాటి మనిషిని, సాటి హిందువుని, సాటి తెలుగువాడిని, సాటి భారతీయుడిని అన్ని మాటలు అనగలుగుతారంటే వాళ్ళు ఆ విషయం ఎవరెక్కించారు? ఓ పనికిమాలిన పుస్తకం వాళ్ళ మస్తకాన్ని పాడు చేసింది. అందుకని మనం బుక్ది బ్యాగ్ తీ, ఓ 10 5 పదులది, 6 పదులది, 10 చెప్తా. వీళ్ళకి పని చెప్పాలి. పని చెప్పు లేకే సమాజం ఎలా ఉంది. మన ఎవడో అక్కర్లేని పనులన్నీ చేస్తున్నారు. అమృతం పంచి పెట్టనందువలన ఇంత దరిద్రం వచ్చింది. ఇప్పుడు ఆ చాప మీద 1 2 3 6 కూర్చున్నారు. ఇంకెవరు కూర్చుంటాడు? అక్కుపడి అయిపోయిందిగా, నిండిపోయింది. అంతేనా? అంతే. అలా నువ్వు షడ్దర్శనములు ఉపనిషత్తుల్లో 108లో 14 ముఖ్యమైనవి కదా. ఉపనిషత్తులు, ఇంకా భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం, అరణ్యకములు, ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇందులో అన్ని కానీ కొన్ని కానీ అందులో కొంతైనా నువ్వు ఒకటి ఇవ్వగలిగితే అది బయటోడికైనా ఇంట్లో వాడికైనా వాడు చెడిపోడుగా. ఇప్పుడు పిల్ల ఎగ్గ తింటాం, చిచ్చి అంద చూడు, దాని ముఖం చూడు, ముఖం ఇంకా అట్లా గుడ్డు అనగానే వెడి గుడ్డు గల్లు గట్ట గాడిద గుడ్డు అయిపోయింది అనిపెట్టింది. ఆ పదం 2 అక్షరాలు ఎగ్గ అనేసింది. అవునా? మొన్న రాత్రిలో చూసా పెద్ద పెద్ద పందుల్ని లైవ్లో కాల్చేసి పోసేసి ముక్కలు చేసేసి మేసేస్తున్నారు. ఒక మనిషి బతకడానికి పందిని తినాల్సిన అవసరం లేదు, పక్షిని తినాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ మనమే. ఏ జంతువునే తినకుండా మనం బతుకుతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో 2 రకాల జంతువులు ఉన్నాయని ఎవరో జోక్ చేశారు. ఏంటవి? క్రూర జంతువులు, కూర జంతువులు. క్రూర జంతువులు, కూర జంతువులు అని విభజించారు. వాడెవడో చైనా ఎవడో అవి సముద్రం దగ్గరే అవి పొయ్యి పెట్టి కింద స్టవ్ ఫుల్గా పెట్టి ఆ మూగుడు పెట్టి దాంట్లో బతికున్న వాటిని అల్ల వేసేయండి, నూనె వేసాడు. అందులో బతికున్నవే, కట్ చేయడాలు ఏం లేవు. వేసేసి పైన మూత పెట్టి బలవంతంగా వాటిని అలా తినేస్తుంది. అంటే ప్రపంచంలో అతి క్రూరమైన జంతువు ఏది? మనిషి. 2 కాళ్ళోడే మనిషి. వైల్డ్ యానిమల్ అని అనడానికి సరిపడ్డవాడు వీడు ఒక్కడే. వైల్డ్ అంటే తెలుగులో క్రూర. ఒరే నీ పేరు కన్నా శివప్రసాద్ చెప్పు. గుర్రానికి మనిషి అవసరం ఉందా? ఎరా బాలు? లేదు. గుర్రానికి మనిషి అవసరం ఉందా? లేదు. నెంబర్ 1. ఓకే అండి. నెక్స్ట్ పిల్ల చందన నువ్వు చెప్పు. గేదెకి మనిషి అవసరం ఉందా? గేదెకి. ఓకే. ఆవుకి మనిషి అవసరం ఉందా? ఏ పక్షికైనా మనిషి అవసరం ఉందా? గాడిదకి మనిషి అవసరం ఉందా? ఎద్దుకి మనిషి అవసరం ఉందా? చేపకి మనిషి అవసరం ఉందా? ఒకసారి రివర్స్లో అడగండి ఈ క్వశ్చన్.
మనిషికి పక్షి అవసరం ఉందా? అన్ని అవసరాలే. అన్ని అవసరాలే. ఇప్పుడు ఒక వర్గం వ్యక్తుల్ని మత్స్యకారులు అంటారు. ఎవరితో? వాళ్ళ పదం మత్స్యంతో. మత్స్యంతో. మత్స్యకారు. మత్స్యమే లేకపోతే కారులు లేరు. అంటే ఒక చేప నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇలా ఆలోచించాలి. చేప చిన్నదా, నువ్వు చిన్నోడువా? చేపే పెద్దది. చేప లేకపోతే నీ జీవితం లేదు కదా. అక్కడ చేప లేకపోతే చల్లగా ఉంటుంది, అక్కడ చేప లేకపోతే నీ బదులు చల్లగా పడుగు పెట్టేది. అవునా? నెక్స్ట్ చికెన్, దాన్ని ఏమంటుంది? కోళ్ళ ఫామ్ ఏమంటారు? పౌల్ట్రీ ఫామ్. నేను ఒక వీడియో చూశాను. ఒక A4 పేపర్ ఎంత సైజ్ ఉంటుంది అంతే కదండి. ఇందులో 5 కోళ్ళు అంట. ఇందులో ఏముందండి? ఇక్కడి నుంచి 4 కోళ్ళు ఇందులో. ఒకదాని కోడి తగిలి రాసుకుని చర్మం బొచ్చంతా ఊడిపోయి కాళ్ళకి కింద ఏమో ఇలా సాఫ్ట్ గా ఉండదు. ఇవి ఉంటాయి కాళ్ళు పెట్టుకోవడానికి, ఇలా సాఫ్ట్ గా ఉండదు. జాలి వీళ్ళకి లేని జాలి, వాళ్ళు పెట్టింది జాలి. వాళ్ళకి నవ్వొచ్చింది అని చెప్పరా? వాళ్ళు వీళ్ళకి లేని జాలి, అందుకని పెట్టారు జాలి. దాని మీద నిలబడలేక ఒకరు కూడా తగులుతూ కేవలం ఆ గుడ్లు పొదుగుతూ ఆ తర్వాత వాటి కోసుకుని తినేసి, అందులో మగ పిల్లలుగా పుట్టిన వాటిని ఒక గ్రైండర్లో వేసి చంపేసి, వాటిని మళ్ళీ కోళ్ళ దానాలో కలిపి పెట్టేసి, వాటికి రకరకాల రోగాలు వచ్చేసి, లైవ్లో అదిల్లా 5-6 కాళ్ళు ఉంటుంది అని ఆక్టోపస్ అలా వేసాడు. ఒక తాబేలుని వేసాడు, అదేదో చేపను వేసేసాడు, ఎండ్రకాయని వేసేసాడు. వేసి అన్ని కలిపి అది పెద్ద పెద్ద ఏదో వాగుతూ అందులో నూనె వేసి అలా మూత పెట్టి బలవంతంగా అది బయటికి వెళ్ళిపోతుంటే అలా చంపేసి పోసుకుని తినేసి కేవలం ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఆవు ఉందండి. ఆవు వల్ల మనిషికి లాభం, మనిషి వల్ల ఏంటి? ఆవుకి ఏం లాభం? గడిగుడ్డు. అసలు అవసరమే ఉంది? ఏ జీవికి ఈ భూమి మీద నీ అవసరం లేదు. రాసుకో. నువ్వు దరిద్రుడివి, నీకే అందరితో అవసరం. నువ్వు మళ్ళీ డబ్బా కొడతావు. పచ్చిగా మాట్లాడాలి, లిటరల్గా. శివప్రసాద్ వాటర్ తీసుకోరా చెంబు. పచ్చిగా మాట్లాడదాం. మా చందాన్ని అడుగుదాం. చందన, ఆవు ఏం తింటా చెప్పవే? విన్నారుగా? మాట్లాడినప్పుడు అడు దిప్పు. ఏం తింటదమ్మా? నువ్వు తింటావా? తిందా. పోనీ ఇక్కడ ఎవరు తినంగా అంటే మనకి పనికి రాదు. రైట్. ఇంకేం తింటారా శివప్రసాద్? ఆవు. ఇంకేం తింటుంది? నువ్వు తింటావా? తౌడు తిండేడు. ఇది గడ్డి తిందా. రైట్. ఇంకా అదేం తాగుద్ది? నీళ్లు కాకుండా అమ్మ బియ్యం కడుగుద్ది. బియ్యం కడిగి నీళ్లు, కడిగి నీళ్లు, కుడితి. అంతా కలిపితే కుడితి అంటారు. ఏమంటారు? కుడితి. తాగుతావు? కుడితి జ్యూస్, తౌడికే. తొక్కలు తింటావు? అరటిపళ్ళు తొక్కలు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు. నువ్వు తినావుగా? ఎవరిని తినంగా? అంటే మనకి పనికిరాని తొక్కలు, మనకి పనికిరాని తౌడు, మనకి పనికిరాని గడ్డి, మనకి పనికిరాని కుడితి ఎవరు తీసుకుంటున్నారు? అవన్నీ అది మనకి పనికిరానివన్నీ అది తిని మనకి పనికొచ్చే ఆవు నుంచి ఏమొస్తాయి ప్రోడక్ట్? పాలు, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, వెనక నుంచి పేడ, వెనక నుంచి మూత్రం. వాటిని పొలంలో వేస్తే సూత్రం. మనకి పనికిరానివన్నీ దానికి పెడితే మనకి పనికొచ్చేవన్నీ అది ఇస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, రానా బావా అని బావర్చికి తీసుకెళ్ళాం. రానా బావా అని బావర్చికి తీసుకెళ్ళి ఒక 500-600 ఖర్చు పెట్టి భోజనం పెట్టాం. ఓ 1000 రూపాయలు అయిందనుకో. తినేసి బావా థ్యాంక్స్ రా అని వాడు వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున వాడి నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఎవరికైనా పనికి వస్తుందా? నువ్వు తిప్పరా బాబు. వాడి ప్రోడక్ట్ ఎవరికైనా పనికి వస్తుంది. 600 ఖర్చు పెట్టాం.
ఖర్చు పెడితే ఆ ప్రొడక్ట్ ఎవరికైనా పనికొస్తుందా, వాడికైనా పనికొస్తుందా? పచ్చిగా మాట్లాడుకుందాం గౌరగోపాల ప్రభు భాషలో. ఓ రోజు ఎవడో చెంబట్టుకు బయటికి వెళ్ళాడు. అదే నేచర్ కాల్ అంటారు. ప్రకృతి పిలిచిందో, మన ప్రకృతి పిలిచింది. వెళ్ళి వాడు కూర్చున్నాడు. ఆయనకి ఎందుకో బాగా ఎంజాయ్ చేయాలి ఆయన చెప్పాడు, వినేసి ఉంటాం. ఆయన చూశాడు. ఆ మలాన్ని చూడగానే మల్ దర్శనం హోగా చి అన్నాడు. చండాలము అనగానే ఆ మలం మాట్లాడింది. స్టూల్ ఈ స్పీకింగ్. నువ్వు దరిద్రంగా ఉన్నావు అన్నాడు. ఆ మలం చెప్పింది, ఒరే దరిద్రుడా, నిన్న నేను సమోసా, నేను జిలేబీ, నేను చపాతీ, నేను గులాబ్ జామున్, నేను నీతో కొన్ని గంటలు ఉన్నందుకు నా బతుకు ఇలా అయిందిరా దరిద్రుడా. నీతో సంఘం చేసినందుకు నాకు ఇన్ని రంగులు వచ్చినాయిరా దరిద్రుడు. నేను చాలా గౌరవింపబడుతూ పెద్ద పెద్ద షోకేసుల్లో ఉన్నాను రాస్కెల్. అర్థమైందమ్మా? అంటే మన కడుపులో కాసేపు ఉన్నందుకు జిలేబీ బతుకు అలా అయింది, గులాబ్ జామ్ బతుకు అలా అయింది. అంటే మనతో సంఘం చేస్తే ఎవ్వరికి ఉపకారం లేదు, మన నుంచి వచ్చే ప్రోడక్ట్. ఎప్పుడైనా ఫోటోల్లో చూసావా, పూర్వం అడవుల్లో ఋషులు ముళ్ళు, నేను ఇదిగో అట్టేసుకున్నా, చల్లగా ఉందని రే బాలు వేసుకున్నా, ఏం లేవు ఇక్కడ, ఏదో ఉంది వేసుకున్నా. పూర్వం వాళ్ళు ఏవేసుకునేవారు కింద పులి చర్మం, జింక చర్మం వేసుకునేవారు. అంటే పులి చర్మం పనికొస్తుంది, జింక చర్మం పనికొస్తుంది. ఈ చర్మం ఎవరికైనా పనికొస్తా? ఎవడైనా మనిషి చర్మాన్ని ఎక్కడైనా వాడడం చూసామండి? ఎద్దు ఆవు చచ్చిపోతే ఆ చర్మాలని మృదంగాలకి డప్పులకి వాడతారు. నీది ఎక్కడైనా పనికొద్దురా? నువ్వేమో ఎదో ఫోజు కొడతావు అర్థం దగ్గర. నువ్వు ట్యాక్సులు కట్టి యాక్సులు కొడతావు. నీ చర్మం ఎవరికి పనికిరాదు. ధర్మం మాట్లాడుకుంది. నెంబర్ 2, ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే సామెత. ఏనుగు దంతాలు ఉంటాయి తెలుసా? ఎలిఫెంట్ కి హార్న్స్. అవి ఐవరీ అంటారు ఇంగ్లీష్ లో. దాంతో బొమ్మలు చేస్తారు, చాలా కాస్ట్. మన పళ్ళు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటాడా? మన ఎముకలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటాడా? చచ్చిపోతే అది ఇంటికి తేవడం దరిద్రం. అందుకని తేరం. ఆడు కట్టించిన ఇంట్లో ఆడు ఎముక ఒకరు కూడా పెట్టుకో. మా అమ్మ ఎముకలు ఏం లేవుగా మా దగ్గర, మా నాయన ఎముకలు ఏం పెట్టుకోలేగా. ఇంటికి తేకూడదు, అక్కడ శ్మశానంలోనే పెట్టాలి. అట్టించట్టి గంగలో కలపాలి. అంటే నీ ఎముకలు పనికిరావు, నీ చర్మం పనికిరాదు. నీ బొచ్చు ఉంచుతారు ఇంట్లో, ఇంకా నువ్వు బతుకున్నప్పుడే అసలు ఉంచాం. ఎంత ఉందా బొచ్చులో వేదంతం. ఆలోచించండి, ప్రాక్టికల్ స్పీకింగ్. ఈ బొచ్చుకి మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలుసా? ఆయిల్కి, హీరోయిన్ల రాయల్టీకి, ట్రాన్స్ప్లాంటేషన్. దానిలో చూశాను నేను, పైన మొలకలు వేస్తున్నారు. నీళ్ళు కూడా పోస్తారు. సరే, నీళ్ళు వాటర్ పోస్తారు. సరే, మ్యాటర్ అక్కడ అయిపోయినప్పుడు వాటర్ పోస్తారు. సో బొచ్చు, ఎముకలు, చర్మం, నీ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏది పనికిరాదు. గోల్డ్ రాస్తారా? అదే పులిగోరు అయితే మెల్ల వేసుకుని పులిగోరు శివారెడ్డి అని ఇలా మేసం మెల్లెడతాడు. మెల్ల ఇలా పులిగోరు వేసు. పులిగోరు పనిపోద్ది. నీ గోరు దరిద్రం, వచ్చి తొక్కకూడదు పక్కబడి. నీ గోరు వాల్యూ అది, నీ బొచ్చు వాల్యూ అది, నీ చర్మం వాల్యూ అది, నీ నుంచి వచ్చే ప్రోడక్ట్ వాల్యూ అది, నీ ఎముకల వాల్యూ అది. ఇంక నీ దగ్గర ఇంకేముంది చెప్పు. నువ్వు బాగా నువ్వు ఇలా అంటుంటావు కదా, నేను ఎవరో తెలుసా అంటుంటావు కదా. తెల్లారి లేస్తే
చెప్పరా శివప్రసాద్ చెప్పు. ఇంకా నువ్వు ఎందుకు నీ నుంచి ఏమిటి ఉపకారం ఉంది? ఈ పనికిరాని దాన్ని వాడితే చాలా పనికొచ్చే పనులు చేయొచ్చు. అంటే ఇది శరీరము ఒక దేవాలయము. శరీరం ఒక దేవాలయం. దేవాలయంలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. జీవులలో శివుడున్నాడండి. నాన్న ఉపన్యాసం వస్తే రమ్మని లేకపోతే ఆగిపోండి, అంతేముంది. 2 మొక్కలు చెప్పడానికి ఉపన్యాసం ఉంది. లొకేషన్ పెడితే వచ్చే పొడిగా ఉండాలి. ఆ ఉపన్యాసం ఇక్కడే ఇవ్వకూడదు, ఒకడే ఇవ్వాలి. నేనే నువ్వు అన్నవా ఏమనుకోకుండా. అనుకున్నా పర్లేదు, నేను చెప్పకుండా మా అన్నగా అది ఫైర్ తగలబెట్టడమే తెలుసు. సో అందుకని మనము ఈ శరీరాన్ని చక్కగా వాడితే నోటితో ఏం చేయొచ్చు, కళ్ళతో ఏం చేయొచ్చు, చెవులతో ఏం చేయొచ్చు, చేతులతో ఏం చేయొచ్చు, కాళ్ళతో ఏం చెయ్యొచ్చు. ఎన్నున్నాయి తెలుసా? నీకు నాట్యం వచ్చా? అవును, భరతనాట్యమా? పట్టున్నామా చెప్పండి. ఒరే వేరే అన్నయ్య, నువ్వు ఏమవుతావు? వాడు ఏమవుతాడు? శివప్రసాద్ అన్న. అప్పుడప్పుడు కొడితే దున్నా కొడతావాన్ని. కొట్టవా? కొట్టని చెల్లి బంగారు తల్లి. అప్పుడెప్పుడు అవుతుంది అన్నయ్యకి మనకి వెళ్ళి. అదో ఎదని చెప్పి ఏందా వేస్తాడు. అన్నయ్య కొడిద్దాం, అన్నయ్య కొద్దాం. అసలు కొట్టుకోకపోతే ఎలాగే? ఏరా అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు కొట్టుకుంటేనే ఆనందం. ఇంట్లో ఇంకో ఆటం బాంబు ఉందన్నమాట. ఇంట్లో అది బాగా చెప్పారు. సో అందుకని మానవ జీవితంలో ఈ శరీరం యొక్క ప్రభావం ఏంటి, దీన్ని వాడడం తెలియాలి. ఎలా వాడాలి? ఇప్పుడు మా చెంతల్లి చందన చెప్పుద్ది. చేతులతో ఏం చేయొచ్చు? మంచి పని చెప్పమ్మా, మేము వెళ్ళిపోతాం. నన్ను చూస్తుంది, నాన్నకు చూస్తుంది. చెప్పు. ఇక ఇలా అంటుంది. ఏం చెప్పాలి? వాడు చెప్పు, మీరు చెప్పకుండా చెప్పండి. చెప్పరా తల్లి? పూజ చేయొచ్చు. ఇంకా అన్నా కొట్టండి. ఈ రోజుల్లో ఇలాంటి తల్లులు ఉన్నారా? నేను ఇంకో వేరతాడు వేద్దాం. ఇంకో వేరతాడు పుచ్చుకో. వాచి కాదు పేచి. మళ్ళీ చెప్తా పుచ్చుకో. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. చెప్పండి. ఇంకేం చేయొచ్చు? ఒరే శివప్రసాద్ నువ్వు చెప్పరా? మంచి పని ఏం చేయొచ్చు? హోమం చేయొచ్చు. అది కొట్టండి బాడీకి వేస్తాడు. అంటే అర్చకులం కదా మనం. అది కావాలి మరి. డాక్టర్ అయితే ఆపరేషన్ చేస్తాడు. అర్చకుడు ఏం చేయాలి? హోమం చేయాలి. ఇంతవరకు పబ్లిక్ లో చెప్పలేదు. బాలుగాడి పుణ్యమే. నేను రోజు హోమం చేస్తా, హవనం చేస్తా రోజు. వీడే చెప్పాడు. నేను వీడు వచ్చినప్పుడు ఎప్పుడు అడిగితే సరే ఒకదానికి సొల్యూషను, దానివల్ల తొలుగుతుంది పొల్యూషను. వాడి సలహా ఇచ్చాడు. చక్కగా నేను అంటే ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు కాదు, తిరుపతిలో ఉన్నప్పుడు చక్కగా నెయ్యి వేసి చక్కగా గోవిందనామాలు చెబుతూ రోజు అక్కడ కూర్చుని హనుమాన్ చాలీసా చదువుతూ, సుందరకాండ చదువుతూ, రామకోటి రాస్తూ, అక్కడ మౌనం విడిచిపెడితే ఒక అన్నమయ్య కీర్తన పాడుతూ, అంటే ఒక హోమం దగ్గర నేను చేస్తా. ఊరికే 2 నిమిషాలు కావు అలా చేసేసి లేచిపోవడం కాదు. అందుకని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటిది? పూజ నిన్ను నిలబెడుతుంది, హోమం నిన్ను కూర్చోబెడుతుంది, జపం నిన్ను పరిగెట్టేలా చేస్తుంది. ఇది నా స్టేట్మెంట్. కావాలంటే చెక్ చేసుకో. అవునా? కొందరు కూర్చుని పూజ చేసేది ఉంది, కొందరు నిలబడి పూజ చేసేది. దేవాలయంలో నిలబడి చేసేది. ఇళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు ఆ బ్యాచ్కి వేరే కథ. కూర్చుని మోకాలు. పూజ నిన్ను నిలబెడుతుంది, హోమం నిన్ను కూర్చోబెడితే ఏమైంది? నువ్వు స్థిమిత పడ్డావు. స్థిమిత మతి స్థిరమైంది, అది స్థిమిత. మతి స్థిరం కాకపోతే నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించవు. భవిష్యత్తు ఏమిటి? పోతావు, అదే భవిష్యత్తు. అది ఎక్కడ పోతావు?
నువ్వు అది ఆలోచించడానికి హోమం ఒక అవకాశం. అందుకని గబగబా నెయ్యి పోసేసేసి భయ్యా నా టైం అయిపోతుంది వెళ్ళిపోతే ఇంకెందుకు గుయ్యా ఇంకేంది రాని అయ్యా నువ్వు కూర్చుని దానికి ఉపకారం. అక్కడ అగ్ని చూసి లోపల అగ్ని ఉన్నంత వరకే దీనికి విలువ అని గ్రహించడానికి హోమం. అంతర్ముఖం కావడం కోసం ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చేది హోమం. కూర్చుంటావు కూర్చున్నా అంటే నువ్వు ఆలోచించగలుగుతావు బయట లోపల కూడా. నేను అందుకే ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చోను. మంచం ముట్టుకోవాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేదు. అది నియమాలు పెట్టుకోవడం చాదస్తం కాదు, అది ఫెన్సింగ్. చాలా మంది తెలియదు నియమం ఫెన్సింగ్ అని. మనం ఫెన్సింగ్ పెట్టుకుంటే మనం ఎవరికి అపకారం చెయ్యం, మనకు ఇంకొకళ్ళు అపకారం చేయకుండా ఉంటారు. ఇప్పుడు కొందరు మాంసాహార కుటుంబంలో పుట్టిన వారైనప్పటికీ శనివారం నాడు రరమావ చికెన్ తిందాం లేదా పార్టీకి వెళ్దాం అంటే వాడు ఏమంటాడు? శనివారం శనివారం అంటాడు. నియమం ఆ ఒక్కరోజైనా వాడిని పతనం కాకుండా కాపాడింది. వాడు మనకు మంచిదే అంటాడు పనికి మాలేదు. నేను చెప్తా నియమం మంచిదే అంటాడు. నియమం ఉండడం వలన కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే దీనికి వెళ్ళినప్పుడు స్నానం చేయడం, పడుకున్న బట్టలతో తిరగకుండా మళ్ళీ బట్టలు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ తినేయకుండా ఉండడం, దానివల్ల అంత శౌచము బాహ్య శౌచము ఆరోగ్యం అన్నీ ఉంటాయి. నేను ఎప్పుడూ ఎక్కడికో వెళ్తున్నా, నేను తిండా ఒరే తినే మూడు లేదు పాలు తాగుతా అని చెప్పు, అవి ప్యాక్ చేసుకుందాం అని చెప్పు, నువ్వు కావాలంటే తినేది కానీ అలా చేయకుండా 5 నిమిషాలు వస్తున్నానని చెప్పు. రాత్రి దాన్ని తప్పించుకోవాలని ఏం చేయాలి? ఇప్పుడు తినేదానికి ఇష్టం లేదు, అక్కడేమో బలవంత బ్రాహ్మణ. ఆ ప్రేమ ఇప్పుడు ప్రమాదం శత్రువులతో కాదండి, ప్రేమించే వాళ్ళతోనే. ఇగ్నోర్ చేయడం కష్టం. ఇప్పుడు కనబడితే ఆపుతారు, పైన కలబెట్టి మేపుతారు. మేపేరు. నాకు ఆకలి ఉన్నా రాత్రులు తినడానికి వ్యతిరేకింది. ఎందుకంటే పొద్దున్న నేను హోమం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి, శిష్టాష్టం చదువుకోవాలి, పూజ చేసుకోవాలి, రామకోట రాసుకోవాలి, బోల్డని కీర్తనలు పాడుకోవాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, గోవిందనామాలు చదువుకోవాలి. వీటన్నిటికీ ఈ చపాతీలు అడ్డం పడకూడదు, ఈ దోశలు ఉప్మాలు అడ్డం పడకూడదు. సరే ఏం చేస్తాం? అందుకని మనిషి చేతులతో ఏం చేయొచ్చు? పోతనామచ్చులు ఏం చెప్పారు? చేతులారంగా ఏం చేయొచ్చు? శివుని కీర్తించడేని, శివుని పూజించడం, నోరు నవ్వంగా హరిని కీర్తించడేని, దైవ సత్యము తలపడేని, కలుగనేటిని తల్లులో కడుపు చేటు. పొద్దున అదే అనుకున్నాం కదా. అంటే వాడు పుట్టడం వాళ్ళ అమ్మకి ఉత్తర ప్రసవ వేదన అంతే, వేస్ట్. వాడు పుట్టడం వేస్ట్ ఈ పనులు చేయకపోతే. అది ప్రహ్లాదుడు దీన్ని ఇంకా వివరంగా చెప్పాడు. ఏం చెప్పాడు? అంత గొప్ప విషయం కదా. మళ్ళీ 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 చేతులతోటి శివ పూజ, దైవ సత్యము తలపడేని, కడుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఆయనే వాఖ్యానంలో చెప్పారు. ఏం చెప్పారంటే, కమలాక్షునచ్చుంచు కరములు కరములు, సురరక్షకునిగాంచు చూర్కులు చూర్కులు, హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వా, మధువైది దవలిన మనము మనము,
దేవదేవుని చింతించు దినము దినము. తండ్రి హరిచేరుమని అనడు వాడు తండ్రి తండ్రి. ఇంకా చెప్పారు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు గుంభినీదవు తెల్పెడి గురువు గురువు. అలా చేతులంటే ఈ చేతులతో కమలాక్షుడు, కమలాల్లాంటి కళ్ళు కలిగిన శ్రీమన్నారాయణని సేవించడానికి చేతులు, ఆయన్ని చూడడానికి కళ్ళు, ఆయన గురించి వినడానికి చెవులు, ఆయన నామం చెప్పడానికి నాలుక, ఆయన గురించి తలచడానికి మనస్సు, ఆయన గురించి చదవడానికి కళ్ళు. ఇలా అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులముయు నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి. ఉనికియు నీవే విఠలుడా నా ఉనికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుండరీకాక్షుడు అంటే కమలాల లాంటి కళ్ళు కలిగిన వాడే అని అర్థం. కాబట్టి అంతటా మనం భగవంతుని వెతుక్కుంటూ ఉంటే ప్రపంచంలో ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మీరు ఎక్కడ ఏ గుళ్ళో చేస్తారు? నువ్వు చదువా? ఓకే. సో మీరు శివారాధకులు, మీరు ఇంట్లో పూజ చేస్తారు, రైట్? బాలు విష్ణు. ఇప్పుడు విగ్రహారాధనే కదండి ఇదంతా. సో ప్రపంచంలో స్పష్టంగా క్లియర్గా ప్రాక్టికల్గా మాట్లాడదాం. ప్రపంచంలో హింస పెరగడానికి విగ్రహారాధకుల వల్ల పెరిగిందా, విగ్రహాన్ని వ్యతిరేకించే వాళ్ళ వల్ల పెరిగిందా? వ్యతిరేకించే వాళ్ళు రాసిస్తాం, చూపిస్తాం అంతే. విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు లత్కోరుగాళ్ళు. విగ్రహారాధన కూడా చేయొచ్చు, విగ్రహం లేకుండా కూడా చేయొచ్చు. 12వ అధ్యాయం 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి దుఃఖం దేహవద్భిరవాప్యతే. శివప్రసాద్ తెలుగు వచ్చమ్మా? చదువుతాడు. ఈ అర్థం ఒక్కటి చదువున్నాను, నువ్వు పట్టణం వెళ్ళి పెట్టా. ఇక్కడ ఈ అర్థం ఒక్కటి చదువు, చదివితే మనం వెళ్ళిపోదాం. మనకి పిలుపులు వచ్చింది గట్టిగా. కానీ సచ్చిదానంద గణనీరాకర పరబ్రహ్మ ముందున్నదు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఎలనన్న దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే. ఓకే, అవ్యక్త పరబ్రహ్మ దర్శనం కష్టమో సాధ్యమో తర్వాత విషయం. మీరు ఇంత కష్టపడి తెలుగు చదవడం కష్ట సాధ్యం పంచు తప్పలేదు, ఏం చేద్దాం మీరు. సో ఇప్పుడు భగవంతుని ఆరాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయని వేదం చెప్పింది. ఏకం సత్యప్రావహుదా వదంతి. మాదొక్కటే మార్గం అనేటువంటి లత్కోరుగాళ్ళు ప్రపంచానికి శని, ప్రపంచానికి దరిద్రం. శని అని పదం వాడకూడదు. శని చాలా మంచిది. అదే అందుకే ఆ పదం వాడకూడదు అండి. అని వెంటనే వెనక్కి తీసుకున్న కారణం ప్రపంచానికి దరిద్రం అది. ఓకేనా? ఎందుకు అంటే వాడి కాన్షియస్నెస్, వాడి కాన్సెప్ట్ వ్యతిరేకత మొదలవుద్ది. ఒక దరిద్రుడు రావడంతో ఒక పెద్ద బిల్డింగ్ కూల్చేశాడు. బిల్డింగ్ని ఇప్పుడు ఉదాహరణకి కూర్చేయండి,
ఈ కుర్చీ నాకు బాలుగాడికి నాకు పడదు. బాలుగాడికి నాకు అలర్ చేయకండి వస్తున్నా. బాలుకి నాకు పడదండి. కుర్చీ ఇక్కడ పెట్టాడు వీడు. నేను వాడి కుర్చీ ఇక్కడ ఎందుకు ఉండాలని విరగొట్టేశాను. నీ విద్యత ఏముందరా ఎరగొడితే? ఇప్పుడు బాలుగాడు కుర్చీ ఆడు వెళ్ళిపోయాడు, దాన్ని రంగేసి బాలుగాడి పేరు కొట్టేసి బాలుగాతో పాలు ఉన్నాయి. నీ పేరు రాస్తే ఏం పేరు? నీ పేరు ఆ వీరేశం రాద్దాం. నీ పేరు సార్ చంద్రశేఖర్. రాద్దాం ఏదో రాయి. అది మనిషి కుర్చీలు కొట్టాడు ఎందుకు? కుర్చీ పనికొద్దు కదరా బాడుకో. ఇంకోటి కుర్చీ నీ సొమ్ము కాదు, అది నా పాయింట్. కరెక్ట్. అసలు ఇప్పుడు గ్లాసు నాకు ఇప్పుడు ఆ గ్లాసు ఇచ్చారు, చెంబు ఇచ్చారండి. గ్లాసు తాగేటప్పుడు కొన్ని నీళ్లు మీద పడ్డాయి. ఇది ఇసిరేయడమేనా? కానీ ఆ గ్లాస్ అండి అది. వాళ్ళు ఏదో గౌరవంతో స్వామీజీ మంచినీళ్ళు అంటే గ్లాస్ ఇచ్చారు, వేడి నీళ్ళు కాసి ఇచ్చారు. గ్లాస్ ఇచ్చి వేడి నీళ్ళు కాసిస్తే నేను గ్లాస్ ఇస్తున్నాను. వాళ్ళ గ్లాస్ ఇచ్చిరే నాకే ఉందరా కదా. కుర్చీ నీది కాదు, పేరు పోనే బాడు గడుతుంది, బాడుకి నాకు పడదు. అందుకే దాని మీద పాలు పోసి కొంచెం దాన్ని అభిషేకం చేసి శుభ్రం చేసేసి నీ పేరు రాసేసుకో. కుర్చీ వాడు రంగు బాగోలేదు నీ రంగు చెయ్యి. మేము ఎక్కడ పెడితే అక్కడ వేస్తున్నాంగా. ఏదో ఏదో బాత్రూమ్ కూడా వేసేస్తున్నాం కదరా దొడ్డి. సో అట్లనే ఇంకేంటి ఎంతకంటే ఇంకేం చెప్తావు? అర్థం కాదు. అయినా ఏం చేశారు ఇప్పుడు? ఎవరు వచ్చారు? ఎవరైతే ఏంటిరా పాడు చేసేవాడు ఎవడైతే ఏంటి? కరెక్ట్. వస్తువును వాడటం రావాలరా వెదవా. నీ సొమ్ము కాదు. నిన్ను ఇక్కడ రూమ్ వాడుకోమని ఇచ్చారండి. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు కుదిరింది. పోనీ అటు కూర్చో. ఈ చాప అక్కడ బయట ఇచ్చిరేసి ఈ బీరు అడ్డం మీద బయట పడేసి నువ్వెవడవరా? అసలు నువ్వెవడవరా? అదేదో గెస్ట్ పుణ్యానికి పిలిస్తే ఇప్పుడు అంటే రాష్ట్రం మారేసరికి అదొక బుర్ర పని చేయాలి కూడా వెలిగింది. అది వేరేది, ఇది వేరేది. కాబట్టి మనం ఇక్కడ గెస్ట్లో ఈ భూమి మీద, అలాగే పోస్టులు కూడా గెస్ట్ పోస్టులే. కారే రాజులు వచ్చే శ్లోకం. వారేరి గర్వోన్నతిని పొందరే వారేరి సిరి గట్టి మూట గట్టి. ఏంటిది ఆ శ్లోకం? అయితే అర్థం చెప్తారు. ఎందరో రాజులు వచ్చారు, బోళ్ళంతా అనుభవించారు. వాళ్ళు ఒక్కడైనా సిరి మూట కట్టుకుని వెళ్ళాడా? లేదు. వెళ్ళిపోయింది. ముద్దలు అయిపోయారు, మొక్కలు అయిపోయారు. గాల్లో తేలినట్టుందే, బాడీ పేలినట్టుందే, కొండ మీద ఎక్కడ కూర్చోబెట్టినట్టుందే. అంతే కదా. నాకు తెలియదు ఎవరు రాశారు. సిరిగులు ఎవరు రాస్తే రాశారు. ఇదే కరెక్ట్ లిరిక్. కొంచెం పర్లేదా? థ్యాంక్ యూ. ఓకే. ఆ విధంగా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. మూర్ఖంగా ఆలోచించుకోవాలి. ఈ ప్రపంచం అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. ఇది ప్రతి చోట రాసేయాలి. అది రాసేసి స్టిక్కరో గోడ మీద గుళ్ళో అన్ని చోట్ల రాసేసి కింద అర్థం రాసేయాలి. ఓసారి అందరూ చెప్పండి. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. అర్థం ఏంటో చెప్పారు. శరీరాలు అనిత్యాలు. అనిత్యం. విభవం అంటే అపులెన్స్ అంటాం ఇంగ్లీష్. వైభవాలు, గొప్పలు, వేడుకలు, ఐశ్వర్యం. ఏం పేరు? బండి వచ్చారా? ఏం బండి? వెళ్ళేటప్పుడు ఆయన హీరో అని పిలుస్తాడు, ఫీల్ అవుతాడు. హోండా తినేసి హోండా మీద కూర్చుని నేనే హీరోని అనుకుంటారా? అనుకోలేదా? నేను బుల్లెట్ మీద వెళ్తాను. ఇదే 6 అడుగుల బుల్లెట్ 3 అడుగులు తక్కువ. ఇప్పుడు ఆయనేమో నేను హీరో అని అనుకుని హోండా మీద హోండా తినేసి వెళ్తుంటాడు, నేను బుల్లెట్ మీద వెళ్తుంటాను, బుల్లెట్ అనుకుంటా. కానీ వాస్తవానికి అనిత్యమని శరీరం కదా, శరీరం ఉండదు కదండి. నీ హోండాలు, నీ బోండాలు, నీ బుల్లెట్లు ఉంటాయి ఎట్లా కదరా. కాబట్టి జ్ఞానం కరువు అయిన వాడు
ఈ కనబడేది నిజం అనుకుంటాడు. ఈ కనబడేది నిజం కాదు అని చెప్పడమే మన శాస్త్రాలు ఎక్కువ స్ట్రెస్ చేసినవి. అందుకని మనకి వైరాగ్యం అనే పదం మనకే ఉంది. బైబిల్లో పదం ఉండదు, ఖురాన్లో పదం ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళకి కాన్సెప్టే లేదు. అనుభవించు రాజా అది వాళ్ళ కాన్సెప్ట్, ఎత్తుకెళ్ళు రాజా అది వాళ్ళ కాన్సెప్ట్, దోచుకో రాజా అది వాళ్ళ కాన్సెప్ట్. నువ్వు ఎలా చెప్తావు? అలా ఎలా చెప్తావు? రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి చూపిస్తే చెప్తావు, ఎందుకంటే అది పెద్ద మసీదు మారిపోయింది. అయోధ్య చూస్తే ఇప్పుడు కాదనుకోండి, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ గుడి వస్తుంది. మొన్న మధుర వెళ్ళాం, పక్కన పెద్ద మసీదు. మధురకి మసీదుకి సంబంధం ఉందండి, అయోధ్యకి మసీదుకి సంబంధం ఉందండి. ఆ మాకొస్తే ఈ దేశానికి సంబంధం ఉందండి, ఇస్లాంకి. ఈ దేశానికి సంబంధం ఉంది క్రైస్తవానికి. ఆమె క్రిస్టియన్స్ అంటాడు. నాతో ఎవడో ఫోన్ చేసి ఆమె క్రిస్టియన్ అన్నాడు, ఆయన సీఎం అన్నాడు. ఏ స్టేట్ కన్నా? మా స్ట్రీట్ కన్నా. మా స్ట్రీట్కి నేను సీఎం అన్నా. ఎక్కడ ఉంది అన్నాడు. నువ్వు క్రిస్టియన్ అని ఎక్కడ ఉంది? లేదు. నువ్వు క్రిస్టియన్ అని ఎక్కడా లేదు, నువ్వు మాకే పుట్టావుగా. పోనీ నీకు డౌట్ ఉంటే మీ నాన్న పేరు చెప్పు. అయిపోయింది, రాడు. ఇంకా రాడు, ఇంకా రాడు. దిగింది రాడు, దిగింది రాడు. అందుకని రాడు. నా క్వశ్చన్ అప్పుడు నాకు అర్థంగా ఆడు చెప్తాడు. అప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఏం చెప్తాడు? త్రివిక్రమ్ జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తానో తెలియకుండా వెళ్ళిపోతుంది. ఎంత బాగా చెప్తాడు త్రివిక్రమ్. చెప్తాడు చేతులు జేబులో పెట్టుకుని. ఆ ఒక్క మాట వినగానే నాకు తెలియకుండా జేబులో చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, అలా వెళ్ళిపోతూ ఉన్నాను. అదన్నమాట. ఆ విధంగా నన్ను బోల్డ్ మంది అడ్డదిడ్డంగా మాట్లాడుతూ విమర్శిస్తుంటారు. సరే సార్, మీకు అంత డౌట్ ఉంటే, మీ పుట్టుక మీద మీకు అంత డౌట్ ఉంటే మీ నాన్నగారి పేరు చెప్పండి అంట. అంతే. వాడు వెంటనే మా నాన్న గురించి ఎందుకంటాడు. సార్ ఆయన లేకపోతే మీరు లేదు సార్. నేను మిమ్మల్ని బంగారం అడగలే, మిమ్మల్ని డబ్బులు అడగలే, పొలం అడగలే, ఆస్తి అడగలే, వెహికల్ అడగలే. ఆ సారు పేరు చెప్ప చెప్పండి సార్. సారు పేరు చెప్పండి ఒక్కసారి. నేను యేసు నాన్న పేరు అడిగితే చెప్పను, వీళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పను. కష్టం. బాలరాజు నెక్స్ట్ ఏంటి? ఏవిరా దేశాన్ని నీ వల్ల. ఇప్పుడు ధైర్యంగా నాన్న పేరు చెప్పుకోలేను. బతుక మీది ఓ బతికే, నా కుక్కల వలె నక్కల వలె చెక్కల మీద ఎలా తీసిన శవం వలె. ఎందుకు చెప్పు? ఇప్పుడు పట్ట మా చిన్నతల్లి చెప్పుద్ది. ఏమో మీ నాన్న పేరు చెప్పు. మీ నాన్న పేరు? మీ నాన్న పేరు? పట్ట నరసింహారావు. పట్ట యాక్చువల్ అలా ఎవరైనా అంటాడండి. అలా అంతే కదా బతుకు. బతుకు ఇంకా వాడు దోకాలిగా మూసీలు అని ఏమడిగారు యాక్చువల్గా. అలా అనకూడదు కదా, అలా అంటాడు యేసు బయట. అవును, కరెక్ట్. అందుకని వేరు ఇప్పుడు మా చంద్రని అడుగుతా, చందు చెప్పవే, మీ అమ్మని ఏమని పిలుస్తావు? ఒరే నువ్వేమని పిలుస్తావు? మీరేమని పిలుస్తావు? ఏమన్నా అందరు కదా యేసు అలా పిలవడం తెలుసా నీకు? ఓ ఉమెన్ అని పిలుస్తాడు. ఓ స్త్రీ అంటాడు. ఓ స్త్రీ అంటాడు వాళ్ళ అమ్మని. ఎందుకంటే మంట. ఎందుకు మంట అంటే, నువ్వు ఎవరికి పుట్టావు, మీ నాన్న పేరు ఏంటని అడిగితే చెప్పుకోలేడు. ఆ చెప్పుకోలేని విధంగా నా బతుకుని ఎలా మట్టి చేసావు. రోడ్డు మీద వెళ్తుంటే రాడ్డు దింపుతున్నారు జనం. నీ వలే మేము వ్యభిచారికి పుట్టిన వారం కాము అని డైలాగులు వేస్తున్నారు. నాకు మండుతుంది, ఏం పీకలేకపోతున్నాను అని. అలా పాపం అతను ఉడికిపోయి ఏం చేయలేదో తెల కొంపలో చెడిపోయాడు. బా, ఇంత అద్భుతంగా బైబిల్ చెప్పడం. బైబిల్ బొంద పేరు ఇద్దాం మనం. చూడండి, ఇప్పుడు మనం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. నేను ఓపెన్ గా ఉన్నాను, అందరికి కనబడుతున్నా, అందరికీ దొరుకుతున్నా, సౌలభ్యంగా ఉన్నాను. నా నెంబర్ చాలా మందికి తెలుసు, నన్ను కలవడం చాలా సులభం. చూసారా, అట్టేసి కూర్చున్నా. ఇంకేదరా నా బట్ట సులభంగా దొరుకుతుంది చెప్పండి. అవునా? ఇంతకంటే ఇంకేంటి చెప్పండి? ఇంతకంటే ఏంటి నా ఆన్సర్ ఇదే? ఇంత సులభంగా నేను దొరుకుతున్నానా? మరి నాకు ఆన్సర్ చెప్పొచ్చుగా. కలవది సతీషు. నాన్న పేరు చెప్పుకోరు. చెప్పండి ఏంటి? ఇప్పుడు
మనందరం మతం మారదు సార్. ఎందుకొద్దు? మారదాం. ఇక్కడ లేనిది అక్కడ ఏమైనా ఉంటే మారదాం అంతే. కొత్త విషయం ఏమైనా ఉంటే, ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే. ఏరా శివప్రసాద్, మీ అమ్మ గొప్పది అని చెప్పుకోగలవా లేదా? మీ నాన్న గొప్పడు అని చెప్పుకోగలవా లేదా? మీ పూర్వీకుడు గొప్పడు అని చెప్పుకోగలవా లేదా? రామాయణంలో ఒక 3 స్త్రీల పేర్లు చెప్పు. సీతమ్మవారు, ఇంకా చెప్పు. సీతాదేవి, చెప్పరా? రామాయణంలో అసలు రామాయణం నడిచిందే అంత స్త్రీలతో. ఎక్కడెక్కడ సినిమా అయిపోద్ది అనుకున్నప్పుడల్లా ఓ స్త్రీ వచ్చి ఆ పాత్ర కంటిన్యూ చేస్తూ ఉండేది. చెప్పండి పోనీ అందరూ చెప్పండి. అడిగారు. సీతాదేవి, కౌసల్యాదేవి, మండోదరి, అందరూ గొప్పలే. శూర్పణఖ కూడా, మందర, మండోదరి, తాటకి. చూడండి, ఎప్పుడైనా జోక్ గా చెప్తాను నేను. కానీ కృష్ణుడు పడుకున్నాడు, పోతను వచ్చింది, వచ్చి ఎత్తుకుంది పాలిస్తాను అని. పాలు ఇవ్వడానికి ముందు రయం రాసుకుంది, విషం రాసుకుంది చందులకి. ఈయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుందిలే అని. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అంటే లోపల ఆలోచిస్తున్నాడంట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది, మా పిల్లలు కూడా నన్ను క్వశ్చన్ చేశారు, లవకుశుడు నువ్వు అదేమి కను. ఏదో ఆ పాట ఉంది, భలే వాడివి శ్రీరామ శ్రీరామ, నీ బడాయి చాలును రఘురామ రఘురామ, ప్రతాపమన్నది ఉంటే ఆ ప్రతాపం ఇప్పుడే చూపించు, భలే వాడివి. ఆ పాట బాల్యం నుంచి విన్నా, ఇంత వయసు నుంచి. అందులో చెప్తాడు, తాటకని చంపుట అదేమి గణము, నా అహంకారమును మర్దించు అని ఒక్కొక్క రాక్షసుడు పేరు చెప్పడం, ఒక్కొక్క దుర్గుణం పేరు చెప్పడం. దాన్ని తీస్తే నువ్వు గొప్పడు. ఆఫ్టర్ ఆల్ తాటకని చంపితే కాదు అంటే ఆ తాటక కంటే గొప్పవి నా యొక్క మలమాశ్చర్య గుణాలని అతన్ని తాను నైత్యానుసంధానం చేస్తాడు. అంత గొప్ప కీర్తన. సో కృష్ణుడు అనుకున్నాడంట, ఏమిటి మనకు ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకులే కళ్ళు మూసుకుందాం, దాన్ని అది పోద్దులే అనుకున్నాడు. కానీ దానికి మరి దగ్గరిచ్చింది, టైం దగ్గరికి వచ్చింది, అది పోయింది. అదే ఇంకా తప్పలేదు. ఆయన పాలు తాగాడు, విషం తాగాడు, దాని ప్రాణాలు కూడా తాగేశాడు. అది చచ్చింది. అప్పటి నుంచే లేడీస్ ఫస్ట్ అని పదం వచ్చింది. రాముడు ఎవరిని వేసాడు ఫస్ట్? కృష్ణుడు ఎవరిని వేసాడు ఫస్ట్? మరి లేడీస్ ఫస్ట్ కదా. దురదృష్టం. లేడీస్ ఫస్ట్ అంటే యశోద తనయ అంటే ఆనందపడతాడు, కౌసల్య సుప్రజా రామ అంటే ఆనందపడతాడు. అందుకని లేడీస్ ఫస్ట్. ఇది సరదాకి అనుకోండి, అసలు చెప్తుంది. కాబట్టి మనం అమ్మని అంత ప్రయారిటీ ఇస్తాం కాబట్టి వేదంలోనే చెప్పారు, మాతృదేవో భవ. తర్వాత ఏంటి పిల్ల? తర్వాత ఏంటి? తర్వాత అతిథి దేవో. ఇది మనం మతం మారిపోదాం. అదేంటండి మళ్ళీ మతం అంటారు? ఎప్పుడు ఒక మంచి అమ్మ ఉంటే మేము మతం మారిపోతాం. ఒక మంచి అమ్మ ఉంటే, వెదర్ ఇన్ ఖురాన్, వెదర్ ఇన్ బైబిల్, ఒక మంచి అమ్మ చూపించండి, ఒక మంచి ఫ్యామిలీ చూపించండి, మతం మారిపోతాం. అవుదా? ఓన్లీ అన్నం లేకపోతే జీవించలేము మనం. మంచి ఫుడ్ చూపించండి, రక్తపాతం లేకుండా ఒక పండుగ చూపించండి. ప్రపంచంలో మేము ఎక్కడా విధ్వంసం చేయలేదు అని రుజువు చూపించండి. పోనీ మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు చూపించండి. కాంబోడియాలో విష్ణు దేవాలయం ఆంకోర్ వాట్, దాన్ని ఇప్పుడు జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి చెప్పారు, ప్రపంచంలో ఎల్లలేనిది మా నాగరికత ఎక్కడైనా ఉంది, ఆ దేవాలయాన్ని మేము పునర్వైభవం తీసుకొస్తామన్నారు. నిన్నే చెప్పారు. సూపర్. అంటే ఎదిగిన భారత్ అలా ఉంటుంది, బలమైన భారత్ అలా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా
ఎథిక్స్ ఉన్నది మనకే, ఎపిక్స్ ఉన్నది మనకే, ఎవిడెన్స్ ఉన్నది మనకే. అందుకే మనం ఎదుగుదాం, ఎవరినైనా సరే ఛాలెంజ్ చేద్దాం. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. ఆ మాటకు వస్తే హ్యుమానిటీకి ఆ మతాలకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఎడారి మతాల్లో రియాలిటీ లేదు, ప్యూరిటీ లేదు, షూరిటీ లేదు, క్లారిటీ లేదు, హ్యుమానిటీ లేదు, రియాలిటీ లేదు. స్పిరిచువాలిటీ ఎక్కడ ఉంటుందా పిచ్చోడా? అవునా కదా? కాబట్టి ప్రపంచానికి అమృతాన్ని పంచవలసిన బాధ్యత కలిగినటువంటి సేనాధిపతులం మనం. సేనాధిపతి అంటే సేనని నడిపించవలసిన వాడు, అంటే ప్రపంచాన్ని నడిపించాలి. ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. అది ఛార్జింగ్ ఉందా పోయింది? ఉంది, వార్నింగ్ ఇస్తుంది. గ్రీన్ లైట్ వచ్చింది పక్క నుంచి. అసలు అవుతుందా? అవుతుంది 51 వాడికి నడుస్తుంది. లేకపోతే కట్ చేసి చదివేద్దాం అబ్బే.